సీనియర్ నాయకులు, మాజీ బోర్డు సభ్యులు, మార్కెట్ మాజీ చైర్మన్ గారు అందరి మీద కూడా ఇవాళ ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. అంటే దీంతో అర్థమైంది ఏంటిది, కాంగ్రెస్ ఎమ్మెల్యే దీంట్లో ముడుపులు తీసుకున్నాడు అని స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది. ఎవరి కోసం పోరాటం చేస్తున్నది? 6000 ఇంద్రమ్మ ఇల్లు వస్తే. ఎందుకంటే ఇవాళ నీ ప్రభుత్వం రేపు మాపు 3 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇంద్రమ్మ ఇల్లును కూడా వాళ్ళు ఏం చేసిండు, రియల్ ఎస్టేట్ ప్రోగ్రామ్ చేసిండు. దాన్ని ఇలా 6 లక్షలకు ఒక ఇంద్రమ్మ ఇల్లు అని చెప్తున్నారు. అది కూడా 10,000 రూపాయలు మళ్ళీ అప్లికేషన్ కట్టాలి. గతంలో కేవలం 35 రూపాయలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో మీ సేవలో కడితే ఉచితంగా, సాయన్న గారి టైంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు మడ్ఫోర్ట్ కానివ్వండి, మారేడుపల్లి కానివ్వండి, రసూల్పురాలో సిల్వర్ కంపౌండ్ కానివ్వండి, నారాయణ జోపిడి కానివ్వండి, 4 డబుల్ బెడ్రూమ్లు కేవలం 35 రూపాయలకే ఆనాడు పేదలకు వచ్చినాయి. కానీ ఇవాళ ఏం చేస్తున్నారు మీరు? పోనీ అది కడతావా అంటే ఆ ప్రభుత్వ భూమిని కాపాడకుండా ఇవాళ 8 మంది మీద కేసు వేయడం జరిగింది. పెద్దలు గజల్ నగేష్ గారు కానివ్వండి, మాజీ బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు, నివేదిత గారు ఎమ్మెల్యేగా పోటీ చేశారు, వైస్ ప్రెసిడెంట్ కంటోన్మెంట్ బోర్డుకి జక్కుల మహేశ్వర్ రెడ్డి గారు పనిచేశారు, నళిని కిరణ్ గారు బోర్డు సభ్యురాలుగా, పాండు యాదవ్ గారు, శ్యామ్ కుమార్ గారు, మాజీ అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా పనిచేసిన టిఎన్ శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ కూడా నాయకులు. ఇలా కేసు వచ్చేసరికి ఇది ఆశ్చర్యంగా ఉన్నది. ప్రజల కోసం 6000 ఇంద్రమ్మ ఇల్లు కట్టండి అయ్యా, నువ్వు ప్రభుత్వ జాగాను కాపాడంటే మా మీద పోలీస్ కేసా? ఇవాళ అందుకే అందరం కలిసి ఇక్కడికి వచ్చి, సరే మీరు వేసిర్రు, కేసు వేసిర్రు, మేమే వచ్చి నోటీస్ తీసుకుంటాం, దీన్ని ఖచ్చితంగా లీగల్గా ఎదుర్కొంటాం. ఎందుకంటే దీంతోనే అర్థమైపోయింది, కాంగ్రెస్ ఎమ్మెల్యే 5 కోట్లు తీసుకున్నాడు కాబట్టి ఇవాళ మేము దీని గురించి మాట్లాడొద్దని మా మీద పోలీస్ కేసు వేసిరు. కానీ దీనికి భయపడేది లేదు. ఖచ్చితంగా ఆ జాగా వీళ్ళ ప్రభుత్వం ఇంకొక తిప్పి కొడితే 1.5-2 సంవత్సరాలు మాత్రమే. ఆడ మాల్ కాదు, షాపింగ్ మాల్ కాదు, ఖచ్చితంగా అది ప్రభుత్వ భూమి. ప్రభుత్వానికి ప్రజలకు అవసరం వచ్చే విధంగా బీఆర్ఎస్ పోరాడుతుంది. ఈరోజు కార్ఖానా పోలీసులు నమోదు చేసినటువంటి ఫాల్స్ ఎఫ్ఐఆర్లో 41 years సిఆర్పిసి నోటీస్ రిసీవ్ చేసుకోవడానికి బీఆర్ఎస్ లీగల్ టీం కార్ఖానా పిఎస్కి బీఆర్ఎస్ నాయకులతో పాటు రావడం జరిగింది. క్లియర్గా ఇక్కడ 223, 126 రెడ్ విత్ 33 Clause 5 బిఎన్ఎస్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. అంటే కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి రైట్ ప్రశ్నించడం కానీ, పేదల పక్షాన నిలబడడం కానీ, అసలు ఒక రాజకీయ నాయకుడు అనేవాడు ప్రజల పక్షాన నిలబడతాడు. ఇక్కడ ఒక ప్రభుత్వ ఆస్తిని అన్యక్రాంతం చేస్తుంటే క్వశ్చన్ చేయడానికి, రిప్రజెంటేషన్ ఇవ్వడానికి, అంటే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు లా అండ్ ఆర్డర్ పనిచేస్తుంది అనేది మనకు కనబడుతుంది. హోమ్ మినిస్టర్ లేకపోవడం కూడా దీనికి ఒక రీజన్ గా మనకు చూపించచ్చు. అంటే ఒక హైకోర్టులో జరుగుతున్నటువంటి ఒక రిట్ పిటిషన్, ఒక ప్రభుత్వ ఆస్తికి సంబంధించిన ఒక వివాదం హైకోర్టులో జరుగుతున్నప్పుడు యాజ్ ఏ కంటోన్మెంట్ బోర్డు లీడర్లుగా, బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా ఎంఆర్ఓ దగ్గరికి రిప్రజెంటేషన్ పోయి ఇచ్చినప్పుడు అసలు నిజంగా ప్రభుత్వ విధులకు ఎక్కడ ఆటంకం జరిగింది, నిజంగా రిప్రజెంటేషన్ కూడా ఇవ్వద్దు, ప్రభుత్వ ఆస్తులు అన్యక్రాంతమైనా పర్వాలేదు, పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకుండా పర్వాలేదు అని చెప్పి ఇలా క్వశ్చన్ చేసే నాయకుల మీద తప్పుడు ఎఫ్ఐఆర్లు పెట్టినటువంటి పోలీసు కార్ఖానా మేము దీన్ని క్లియర్ గా లీగల్ టీమ్ డిఫెన్స్ దీన్ని సీరియస్ గా చేయబోతుంది. దీన్ని వీలైతే మేము క్వాష్ చేస్తాము. ఈ రోజు కన్సల్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారు క్లియర్ గా చెప్పడం జరిగింది. కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రైట్ ప్రకారం రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళినటువంటి మా నాయకుల మీద తప్పుడు కేసు పెట్టారు. దీన్ని ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ కింద ఈ కేసును క్లోజ్ చేయండి, లేకపోతే మేము దీని మీద క్వాష్ ప్రొసీడింగ్ కి క్వాష్ కి వెళ్లే అవకాశం ఉంటుంది. ఇలా తప్పుడు కేసులు ఎక్కడ పెడితే అక్కడ బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీమ్ క్లియర్ లీగల్ టీం నాయకులకి సపోర్ట్ చేస్తుంది. తప్పుడు కేసులు పెడితే నిజంగా క్రిమినల్ డిఫెండేషన్ కేసు కూడా కన్సెంట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ల మీద వేయబోతున్నాం. ఇలాంటి తప్పుడు కేసులు పెట్టదని లీగల్ టీం డిమాండ్ చేస్తుంది. మంది మీద బీఆర్ఎస్ నాయకులు 8 మంది, క్రిషాంక్ గారి మీద, నాగేష్ మీద, నివేదిత గారి మీద, అదేవిధంగా మిగతా 6 మెంబర్స్ మీద కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు మన్నే క్రిషాంక్, అదేవిధంగా గజ్జల నాగేష్, నివేదిత గారు, టిఎన్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా జక్కుల మహేశ్వర్ రెడ్డి గారు, నళిని కిరణ్ గారు, అదేవిధంగా పాండు రంగం యాదవ్ గారు, అదేవిధంగా శ్యామ్ కుమార్ గారు, వీళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. మీకు ఇంతకుముందు చెప్పిన 223, 126 కింద కేసు నమోదు చేయడం. ఎక్కడ కూడా ఈ 223 అనే 126 నాగేష్ అన్న, ఏదైతే క్రిషాంక్ గారు, నివేదిత గారు చెప్తున్నారు, అక్కడ ఎక్కడ కూడా మేము ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించలే. ప్రభుత్వం రాజ్యాంగం కల్పించిన మా హక్కు ప్రకారం మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చినాం. ఇక్కడ మా ఆస్తి, ఇది ప్రభుత్వ ఆస్తి. ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం చేస్తున్నటువంటి కొందరు నాయకులు హైకోర్టును అప్రోచ్ కావడం జరిగింది. దాంట్లో మీరు పార్టీగా మీరు కౌంటర్ ఫైల్ చేయండి, ఈ ఆస్తిని మీరు ప్రొటెక్షన్ చేయండి అని చెప్పి ఎంఆర్ఓకి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఈ తప్పుడు కేసు పెట్టారు. దీన్ని క్లోజ్ చేయమని చెప్పి నాయకులతో పాటు లీగల్ టీం బీఆర్ఎస్ కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీన్ని ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ కింద క్లోజ్ చేయకపోతే మాత్రం దీన్ని సీరియస్ గా లీగల్ టీం తీసుకునే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, అక్రమాలు జరుగుతుందో
దాన్ని మేము పైకి తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి ప్రశ్నిస్తే మా పైన అన్యాయంగా అక్రమంగా మరి కేసులు బనాయిస్తున్నారు. మీకు తెలుసు మా కంటోన్మెంట్ నియోజకవర్గంలో బోయిన్పల్లి దగ్గర మార్కెట్ వద్ద దగ్గర ఉన్న ప్రభుత్వ స్థలంలో ఒకట మరి సర్వే నెంబర్ 157/1 లోపట మరి కొంతమంది ప్రైవేటు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించుకుంటున్నారని చెప్పేసి ఇది ఏం జరుగుతుందని మేము అక్కడ స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి అడగటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎంఆర్ఓ గారు లేకుంటే మరి మేము రిప్రజెంటేషన్ ఎవరికి ఇవ్వాలని అన్నప్పుడు ఆ సందర్భం లోపల మా పైన మాట్లాడినందుకే కేవలం గొంతెంచి అరిచినందుకు మాట్లాడినందుకు మా పైన అక్రమమైన కేసులు పెట్టడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఈ ప్రభుత్వం కేవలం అభివృద్ధి వైపు లేకుండా ఎవరైతే అభివృద్ధి పైన అడుగుతున్నారో ఎవరైతే అక్రమమైన కేసులు పెడుతున్నారో మరి భూ ఆక్రమణ జరుగుతుందని మేము వేలెత్తి చూపిస్తే మా పైన ఇలాంటి అక్రమమైన కేసులు బనాయించి ఈరోజు మమ్మల్ని ఇక్కడ పిఎస్ లోపల మాకు నోటీసులు ఇవ్వటం మా పైన ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం చాలా బాధాకరంగా ఉంది. ఏదేమైనా కూడా బీఆర్ఎస్ పార్టీ సైనికులుగా మేము ఇలాంటి కేసులకు వణుకులు లేదు జనుకులు లేదు. తప్పకుండా న్యాయం పైన మాకు నమ్మకం ఉంది, పూర్తి విశ్వాసం ఉంది. మేము తప్పకుండా న్యాయంలో కోర్టులో తప్పకుండా తేల్చుకుంటాం. మేము నిజమైన భారతదేశానికి పౌరులుగా తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ ముద్దు బిడ్డలుగా తయారు చేసిన సైనికులుగా ప్రజల కొరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం, చేసి తీరుతాం. కేసీఆర్ గారు సీఎం అయ్యే వరకు కూడా మేము ఈ విధంగానే మరి ప్రభుత్వం చేస్తున్న అనేకమైన దమన దాన కాండాలకు అన్నింటినీ కూడా నిరసిస్తాము. ఎక్కడ వెనుకడుగు వేసేదే లేదు. జై తెలంగాణ, జై కేసీఆర్.